హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధర్ని సంతోష్ వ్లాగ్స్. ఈరోజు మా సింపుల్ ఫ్యామిలీ డేని మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి వ్లాగ్ని స్టార్ట్ చేద్దామా? మార్నింగ్ లేవగానే చాలా పీస్ఫుల్గా ఉంది. బయట చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఆ తర్వాత నేను ఫ్రెష్ వచ్చేసాను. మేము బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో తర్వాత చెప్తానులేండి. సింపుల్ మేకప్ చేసేసుకుంటున్నాను నేను ఫాస్ట్గా. అండ్ మాయిశ్చరైజర్ రాసుకొని లిప్స్టిక్ అండ్ ఫౌండేషన్ ఏం వేసుకోవట్లేదు, కాంపాక్ట్ ఒకటే వేసుకుంటున్నాను. సో ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను, ఇక్కడ బయటికి వెళ్ళాలి కదా. సో ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన జీవితం, సంతోషం, కుటుంబం, చిన్న చిన్న ఆనందాల కోసం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేయే ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో అందరం చాలా బిజీ అయిపోయామండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక పని, ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. చాలాసార్లు మన దగ్గర ఉన్న బ్లెస్సింగ్స్ని కూడా మనం గమనించం. నిజం చెప్పాలంటే సంతోషం అనేది పెద్ద ఇల్లు, కాస్ట్లీ థింగ్స్ లేదా ఎక్కువ మనీ వల్లనే రాదు. మన ఫ్యామిలీ హెల్తీగా ఉండడం, కలిసి నవ్వడం, కలిసి భోజనం చేయడం, ఒకరికొకరు సపోర్ట్గా ఉండడం, ఇవి నిజమైన సంతోషాలండి. సో మీరు కూడా ఇవి ట్రస్ట్ చేస్తారా? ట్రస్ట్ చేస్తే కమెంట్ చేయండి. సోషల్ మీడియాలో చాలామంది లైఫ్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు ఉంటాయి. కాబట్టి మన జర్నీలోని వేరే వాళ్ళతో కంపేర్ చేయడం కన్నా, నిన్న ఉన్న మనకన్నా ఈరోజున్న మనల్ని మనం కంపేర్ చేసుకుంటే బెటర్ అండి. అయినా సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరూ మనకు అన్నీ చూపించరు కదండి. వాళ్ళ దాంట్లో ఉన్న మంచే మనకు చూపిస్తారు. ఎవ్రీ మినిట్ మనకేం కెమెరా పెట్టి చూపించరు కాబట్టి వాళ్ళతో కంపేర్ చేసుకోకపోతే బెటర్. ఇంకో విషయం ఏంటంటే, మనం పేరెంట్స్, హస్బెండ్, వైఫ్, పిల్లలు, ఫ్రెండ్స్ వీళ్ళతో స్పెండ్ చేసే టైం మళ్ళీ తిరిగి రాదండి. కాబట్టి వీలైనప్పుడల్లా ఫోన్ పక్కన పెట్టి వాళ్ళతో మాట్లాడండి, నవ్వండి, ఒక టీ కలిసి తాగండి, ఒక వాక్కి వెళ్ళండి. ఇలాంటి మెమరీస్ ఈ లైఫ్లో ఎక్కువ రోజులు గుర్తుంటాయండి. అలాగే మన హెల్త్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. టైంకి తినడం, సరిపోయినంత వాటర్ తాగడం, కొంచెం ఎక్సర్సైజ్ చేయడం, మంచిగా నిద్రపోవడం, ఈ సింపుల్ హ్యాబిట్స్ మన ఫ్యూచర్ హెల్త్ని డిసైడ్ చేస్తాయి. ఇవి అందరూ మనం పిల్లల కోసం ఇవన్నీ పెడతాం, కానీ మనమే తీసుకోమండి. ముందుగా మనల్ని మనం కూడా సెల్ఫ్ కేర్ బాగా తీసుకోవాలండి. బికాజ్ మనం బాగుంటేనే పిల్లలు, ఇల్లు బాగుంటుందండి ఫైనల్లీ. సో మనకి మనం టైం ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి పెడతారు, హస్బెండ్కి పెడతారు, బట్ వాళ్ళు ఏమైనా చేసుకోవడానికి మాత్రం ఫుల్ బద్ధకం అయిపోతారండి. అలా లేజినెస్ ఉండకుండా మనకు మనం కొన్ని చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయండి, కానీ ప్రతి ప్రాబ్లం పర్మనెంట్ కాదు. ఒకరోజు బ్యాడ్గా ఉంటే నెక్స్ట్ రోజు మంచిగా ఉండొచ్చు. కాబట్టి హోప్ని ఎప్పుడూ వదులుకోకండి. పేషెన్స్తో ముందుకు వెళ్తే మంచి రోజులు తప్పకుండా వస్తాయి. నేను ఈ ఛానల్లో నా డైలీ లైఫ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో పెద్ద లగ్జరీ ఏమీ ఉండకపోవచ్చు, కానీ మన ఇంట్లో జరిగే నిజమైన మూమెంట్స్, సింపుల్ కుకింగ్, ఫ్యామిలీ టైం, చిన్న చిన్న ఆనందాలు మీతో పంచుకోవడం నాకు చాలా ఇష్టం. మీరు కూడా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి. మీ పేరెంట్స్ని కేర్ తీసుకోండి. మీ పిల్లలకి మంచి వాల్యూస్ నేర్పించండి. మన దగ్గర ఉండడానికి థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకుందాం. ఈరోజు నేను చెప్పిన మాటలు మీకు నచ్చిన పాయింట్ ఏంటి కమెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ఒపీనియన్స్ చదవడానికి నేను వెయిట్ చేస్తుంటున్నాను. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈరోజు వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. సో నేను రెడీ అయిపోయాను కదా, వాళ్ళ కార్ ఓపెనింగ్ ఉందని చెప్పాను కదా. సో దారిలో ఒక ఏదైనా ప్లాంట్ తీసుకుందాం అనుకున్నాను. సో ప్లాంట్ తీసుకొని ఇంకా మేము వెళ్ళిపోయాము. స్నేక్ ప్లాంట్ కొన్నామండి. అదే వాళ్ళ కారు కొనుక్కున్నారు. నేనేం షూట్ చేయలేదు అక్కడ. సో ఇక్కడ నేను ఇంటికి రిటర్న్ కూడా అయిపోతున్నాను. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారండి. సో నేను ఇంటికి రిటర్న్ అయిపోతున్నాను. ఇంకా ఈవినింగ్ మా పాప, నేను, మా హస్బెండ్ కలిసి బయటకు వచ్చాం. తనకి డాన్స్ క్లాస్ ఉంది. సో తను డాన్స్ క్లాస్కి వెళ్ళిపోయిందండి.
మళ్ళీ రిటర్న్ మేము డీమార్ట్‌కి వచ్చాం. కొన్ని చాక్లెట్స్ ఇలాంటివి తన బర్త్‌డే వస్తుంది కదా! ఇలాంటివన్నీ కొనాలని చెప్పి వచ్చాం. అక్కడ అన్నీ చూస్తున్నాం. తనకి గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నాం. సో, అవి కూడా చూసాం. బట్ అంతగా నచ్చలేదండి. అవన్నీ తన దగ్గర ఉన్నవే అనిపించింది. స్టాక్ కూడా అంత ఏం లేదు. గిఫ్ట్స్ చేసేంత మంచిగా ఏం లేదు. ఇంకా క్రాకరీ యూనిట్‌కి వచ్చాం. ఈ యూనిట్ అంటే నాకు భలే ఇష్టం అండి. కొనకపోయినా కంపల్సరీ అక్కడికి రావాల్సిందే. ఇంకా నెక్స్ట్ అక్కడ డ్రెస్సింగ్ చూసాం. తర్వాత బెడ్‌షీట్స్ ఇవన్నీ చూసాం. ఇంకా కొనేదేం లేదు. కొన్ని తీసేసుకొని మళ్ళీ బయటికి ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాము. దారిలో ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి అక్కడ. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్తో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.